హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు దేవి ఉపాసకులు, తంత్ర సాధకులు, అలాగే బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, పవన్ కళ్యాణ్ గారి జాతక ప్రకారంగా ఆయన రాజకీయ భవిష్యత్తు ముందు ఎలా ఉండబోతుంది? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేయంగ్రియుగం స్మరామి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం చాలా బాగుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం ఇప్పుడే కాదు, నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాను. గతంలో నేను స్టార్టింగ్లో జాతకం చెప్పినప్పుడు అందరూ అవహేళన చేశారు, కింద కామెంట్స్ పెట్టారు, ఈయన ఏంటి సీఎం కావడము, ఈయనకు కనీసం 2 సార్లు ఓడిపోయినటువంటిది ఇప్పుడు ఎవరు చూస్తారు అని చెప్పినప్పుడే నేను చెప్పా. అప్పటి యొక్క పరిస్థితులు 2019 పరిస్థితుల్లో ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు పరిస్థితులు అయితే శని ప్రభావం అనేటువంటి తీవ్రంగా నడుస్తుంది. ఎప్పుడైతే 2024 ఎలక్షన్స్ అయ్యాయో, ఎప్పుడైతే ఈ 2024 ఎలక్షన్స్లో శని అతనికి వెళ్ళిపోవడం జరుగుతుంది. శని ఎప్పుడైనా వెళ్ళిపోయేటప్పుడు మంచి చేస్తాడు అని చెప్పేసి ఇప్పుడే కాదు, ప్రతి ఒక్కరు చెప్తూ వస్తారు, వెళ్ళిపోయాడు శని మంచి చేసి వెళ్ళిపోతారు. ఆ మంచి అతనికి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టింది. ఒక డిప్యూటీ సీఎం అనేటటువంటి ఒక పదవిని అతనికి ధారాదత్తం చేసింది. ఇక్కడ చాలామంది విమర్శించారు, అందరూ కూడా వ్యతిరేకంగా చెప్పారు. సరే, ఆ పార్టీ గురించి ఎందుకు అలా వ్యతిరేకంగా చెప్పారు. ఎప్పుడైతే అంటే మీడియాలో మీరు నా వీడియోస్ కొట్టి చూస్తే స్టార్టింగ్ డే నుంచి అంటే 2022 నుంచి ఎప్పుడైతే 2019 ఎన్నికలైపోయా 2023-24లో మధ్యకాలంలో స్టార్టింగ్ నుంచి నేను ఒక్కటే మాట మీద నిలబడ్డా, తప్పకుండా కూటమి ఉంటేనే మళ్ళీ రాజకీయం అనేటటువంటిది టీడీపీ అనేటటువంటి ముందుకు వస్తుంది అని చెప్పి ఇది చాలా ఛానల్స్లో చెప్పా. ఇప్పుడు ఛానల్స్ పేరు వద్దులే కానీ మీరు కొన్ని ఛానల్స్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. అప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక పార్టీ చెప్తున్నారు, మీరు ఒక్కరు మాత్రమే, ఎవరు కూడా ఇప్పటివరకు ఆ పార్టీ చెప్పలేదు, ఆ పార్టీ వస్తుంది అని చెప్పేసి అన్నారు. అని అంటే నా అంచనా, నా క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్. అంటే నాకు కొంతమంది రాజకీయ నాయకులు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అసలు అని అంటే కనుక అలా విశ్లేషణ చేసి అన్నీ ఒక దగ్గర క్రోడీకరించి చూసా, అంతా ఒక దగ్గర చూసి అప్పుడు నేను అనుకున్నా ఈసారి తప్పకుండా టీడీపీ జనసేన రాబోతుంది. అలా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయ పరంగా ఆయన అధికారం తీసుకుంటారో అప్పటి నుంచి నిజంగా చెప్తున్నాను, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇటు రాజకీయ భవిష్యత్తు చూసుకున్నా, అతని పర్సనల్ లైఫ్ చూసుకున్నా అన్ని రకాలుగా చాలా బాగుంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఎందుకు అని అంటే కనుక ఆరోగ్య విషయంలోనూ ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయనకు శత్రువులు పెరిగేటటువంటి అవకాశమే ఉంటుంది తప్ప తగ్గేటటువంటి అవకాశం ఉండదు. బికాజ్ ఆయన చేసేటటువంటి పనుల ద్వారా కావచ్చు, ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాల ద్వారా కావచ్చు, కొన్ని విపత్తులు, కొన్ని ఆపదలు ముంచుకొని వస్తాయి. దాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. అనవసరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేనిపోని ఆలోచన చేయడం కానీ చేశారనుకోండి, కొద్ది వరకు ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా పవన్ కళ్యాణ్ గారు నిదానమైనటువంటి వ్యక్తి, ఎందుకంటే అతని మాటలలో కానీ అతని చాతల్లో కానీ మనకు అన్నీ కనిపిస్తుంది. చాలామంది 100 మాటలు మాట్లాడి ఒక పని చేస్తారు, కానీ ఈయన 100 పనులు చేసి ఒక మాట మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో అయినా చెప్తున్నాను, లేదు ఆయన అంటే ఇష్టం అన్నటువంటి వ్యక్తిగా కూడా చెప్తున్నాను. నేను చాలా మట్టుకు ఆయన చాలా దగ్గర నుంచి చూశాను నేను. కాబట్టి ఆయన వ్యక్తిగత పరంగా చాలా మంచి వ్యక్తి అని చెప్పి, ప్రతి మనిషికి కోపం రావడం సహజం, అది సమయాన్ని సందర్భాన్ని బట్టే వస్తుంది తప్ప అనవసరంగా రాదు. కాబట్టి దాన్ని చాలా మట్టుకు వీళ్ళు వేరే రకంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడు అలా అర్థం చేసుకో, అది పవన్ కళ్యాణ్ అయినా సరే, సాధారణమైనటువంటి రోడ్డు మీద తిరిగే మనిషి అయినా సరే, ఎవరికైనా కోపము ఆవేశం లేకుండా ప్రపంచంలో ఏ మనిషి లేడు. కానీ అది ఎప్పుడు వస్తుంది, సమయాన్ని సందర్భాన్ని బట్టి వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కోపం లేదు అని కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడలేక కాదు, కానీ ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఆయనకు ఉన్నటువంటి అన్ని విషయాలలో అవగాహన ఉంది. ఆయన ఏం మాట్లాడట్లేదు, ఎప్పుడు సైలెంట్గా ఉంటారు, ఏదో నవ్వుతో అందరినీ మేనేజ్ చేస్తారని కాదు, ఆయనకు అన్నీ తెలుసు. ఇది తెలియదు అనేటటువంటి అంశం ఉండదు. కానీ ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, చాలా తక్కువ మందికి ఆయన ఒకసారి భరోసా ఇచ్చారనుకోండి, ఆ భరోసా కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన రాజకీయ పరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఇక
అందరికీ తెలుసు, ఒక మంచి చేద్దామంటే 10 మంది శత్రువులు పుట్టుకొస్తారు. అది అన్నిట్లో ఉన్నటువంటి విషయమే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అది బహిర్గతం అయ్యేంత వరకు ఎవరికి చెప్పకుండా ఉంటే అతనికి బాగుంటుంది. ఎందుకంటే 10 మందితో చెప్పుకోవడం, 10 మందితో దాని గురించి చర్చ చేయడము. కాబట్టి అలా చేసామనుకోండి, 10 మందికి చెప్తే అందులో 9 మందికి నచ్చుతుంది. ఒక్కడు నచ్చని వాడు ఉంటాడు. ఆ ఒక్కడు నచ్చని వాడు ట్రోలింగ్ చేస్తాడా, లేదా విమర్శ చేస్తాడా, వేరే రకంగా ప్రోకింగ్ చేస్తాడా అనేది తెలియదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, పర్సనల్ లైఫ్లో కూడా అన్ని రకాలుగా బాగానే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీ అంటేనే ప్రేమకు పెట్టింది పేరు, అనురాగానికి పెట్టింది పేరు. ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా ఇప్పటికీ కూడా అంత స్టార్ సెలబ్రిటీ స్టేటస్ వచ్చినా కలిసే ఉంటున్నారు అని అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది సెలబ్రిటీ జీవితాలు చూస్తే కనుక ఒక చెట్టుకొకలు పుట్టుకొకలు అయిపోతున్నారు. కానీ ఇప్పటికీ వాళ్ళందరూ కలిసే ఉన్నారు. చాలా అంటే మొన్న ఆయన విజయోత్సవం అయిన తర్వాత కూడా చిరంజీవి గారి ఇంటికి వెళితే నిజంగా ఒక సందర్భంలో ఒక ఛానల్ నిహారిక గారు చెప్పారు, నిజంగా అప్పటి కాలంలో రాముడు మొత్తం విజయం సాధించి ఇంటికి వస్తే ఇలాగే ఉండేదేమో అని ఒక ప్రశంస ఇచ్చింది. అది నిజంగా నిజమే అని అనుకోవచ్చు. అలాంటి సందర్భం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఆయన విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన రాజకీయ చాలామంది విమర్శించారు, పెళ్ళిళ్ళు, పర్సనల్ జీవితము, ఎన్నో రకాలుగా. అది ఏదైతే నిజంగా చెప్తున్నాను, మనిషి మీద గ్రహ ప్రభావం అనేటటువంటిది లేకుండా, జాతక ప్రభావం అనేది లేకుండా అడుగు తీసి అడుగు కూడా వేయలేడు. అది నమ్మినటువంటి వారికి అన్నీ ఉంటాయి, నమ్మనటువంటి వారికి ఏం లేదు. కాబట్టి నమ్మినటువంటి వారికి ఉంటాయంటే మాకు తెలుసు కాబట్టి కొన్ని విషయాలు మేము ఇలా చేసుకోండి అని చెప్తాము. అంతకుమించి మనం చెయ్యండి, చేయకపోతే ఏదో జరిగిపోతుంది అని చెప్పడం కూడా జ్యోతిష్కుడి యొక్క లక్షణం కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీ జాతకాలు చెప్పుకుంటూ సెలబ్రిటీస్ వాళ్ళు అడగక ముందే చెప్పడం అనేటటువంటిది ఒక అదేదో ఉల్లాసంగా ఫేమస్ అవడానికి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ నిజానికి జ్యోతిష్కుడికి తప్పకుండా కొన్ని విలువలు, కొన్ని ఎథిక్స్ అనేటటువంటివి ఉంటాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి జాతకం అడుగుతాడో అప్పుడు మాత్రమే అతనికి జాతకం చెప్పాలి. అది కూడా రెండవ కంటే, ఇప్పుడు నీ భర్త జాతకం తెలుసు, నీ భర్తకు మాత్రమే నేను చెప్తా, నీ భార్యకు నేను ఏం చెప్పాను. నీ భార్య నీ జాతకం అడిగి నీ జాతకం నేను చెప్తా. అంతేకాని మీ ఇద్దరిని కూర్చోబెట్టి క్లమ్జీగా చెప్పేసి మీది ఇది అది అని, అయ్యో పంతులు, ఇక వాళ్ళిద్దరికి అనుమానం స్టార్ట్, అబ్బా నా భర్త గురించి చెప్పాడు నిజమేనేమో అనే ఆలోచన మొదలై అనవసరంగా వాళ్ళ మైండ్లో మనం ఒక పొల్యూట్ని ఇంజెక్ట్ చేస్తున్నామన్నట్టే, లేనిపోని ఆలోచనలు. అలాగే చాలామంది అలాగే చెప్పుకుంటూ అనవసరమైనటువంటి టాపిక్ అలాంటిది అనవసరంగా మీడియా వచ్చేసేసి అన్ని రకాలుగా ట్రోలింగ్ చేసి ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకంలో చాలా ట్రోలింగ్ జరిగాయి. కానీ ఏదేమైనప్పుడు భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడు. నిజంగా ధర్మంతో ఉన్నటువంటి వారికి తప్పకుండా ఒక అధికారం అనేటటువంటిది ఇస్తాడని నమ్మాము. అదే రకంగా అధికారం ఇచ్చాడు. చాలా చక్కగా ఇప్పుడు పరిపాలన జరుగుతుంది. ఎన్నో రకాలుగా కూడా చాలామంది ఆంధ్ర ప్రజలు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎన్నో రకాలుగా ఇప్పుడు రాగానే మంచి పనులు చేద్దామంటే కాదు, అది వారి యొక్క టైంని బట్టి అది నడుస్తూ ఉంటుంది. కాబట్టి వారి జాతకానికి ఎలాంటి ఢోకా లేదు. రాబోయే 5 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాల తర్వాత కూడా చెప్తున్నాను, ఇప్పుడు డిప్యూటీ సీఎం, నెక్స్ట్ సీఎంఏ, ఇక డైరెక్ట్ సీఎం, ఇక మళ్ళీ ఎలాంటి ఇది లేదు. ఇంతకుముందు కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారిని చెప్పారు, ఇప్పుడు పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు. ఇలా అతను ఒక మార్క్ క్రియేట్ చేసేసుకున్నారు. కాబట్టి అది ఎక్కడికి పోదు. ఇంకో 10 సంవత్సరాల వరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకానికి తిరుగు ఉండదు. ఎందుకంటే బికాజ్ ఆయన గురుబలం చాలా అద్భుతంగా ఉంది. గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు కనుక గురుబలం ఉన్నంతకాలం అతనికి ఎవరేం చేయరు. సంవత్సరానికి ఒకసారి మారుతుంది, కానీ ఒకసారి వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే అవకాశం ఉందో ఆయన తన యొక్క మంచితో నిలబెట్టుకుంటాడు. మంచికి గ్రహాలైన తలవంచవలసిందే, ధర్మానికి దేవుడైనా తలవంచవలసిందే. అలా ఆయన చేసుకున్న మంచే అతన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడుతుంది. కాబట్టి ఆయన జాతకం చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. Welcome to the world of opportunities where dreams meet reality. At Sun International Institute of Tourism and Management, we pride ourselves on being a world-class institution dedicated to nurturing talent and shaping careers. Sun International, Hyderabad, Visakhapatnam.